అంటే ఇలా 2 మనకి ఎంత కావాలో అంత తీసుకోండి. ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగ్గట్టు ఉప్పు, 2 స్పూన్స్ శనగపిండి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకొని దీన్ని బాగా 2 స్పూన్స్ నీళ్ళు వేసుకొని కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ ఆయిల్ డీప్ ఫ్రైకి వేడి చేసుకొని మనం ముందుగా కలుపుకుని ఈ మిశ్రమాన్ని మనం పకోడీలాగా వేసుకుందాం. చూసారా, బాగా ఫ్రై అయిపోయినాయి. మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇది రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది, చాలా బాగుంది. చూసారా, క్రిస్పీగా కూడా ఉంది. ఇది మిగిలిన అన్నంతో చేశారని ఎవ్వరూ అనుకోరు. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్.